హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా కుకింగ్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంట ఫ్రెండ్స్ కర్రీ ములక్కాయ కోడిగుడ్లు పాలు పోసి ఎగురేస్తే ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్స్ మటన్లు కూడా సరిపోవు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. సరే, ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ గంట మార్కు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అప్పుడే నా వీడియో మీ దగ్గరికి తొందరగా రీచ్ అయ్యింది. చక్కగా ఇట్లా ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకున్నాక ఒక్క 5 మినిట్స్ చక్కగా వేగినాక ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఎలా కుక్ చేసుకొని పాలతో ఉన్న టేస్ట్ ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుందో, అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు కర్రీ చాలా బాగుంటుంది. చక్కగా ములక్కాయ ముక్కలు కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గపెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం పాలు పోసి మగ్గపెట్టామనుకో తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. అసలు టేస్ట్ కూడా చక్కగా పాలు ఆ ముక్కలకి, ములక్కాయ ముక్కలకి అని ఉల్లిపాయ ముక్కలకి పట్టిద్ది ఫ్రెండ్స్. కాస్త పట్టి అసలు ముక్క నవ్వులుతుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చక్కగా మగ్గిపోయింది చూసారా ఫ్రెండ్స్. అసలు ఇంకేంటి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కూడా ఒక 5 మినిట్స్ పాటు అలా మగ్గిపోవాలి. ముక్క చూసారు ఎంత చక్కగా మగ్గిపోయిందో ములక్కాయ. అస్సలు వాటర్ అనేది యూస్ చేయకూడదు ఫ్రెండ్స్, పాలతోటే వండుకోవాలి. ముక్క చూసారు ఎంత చక్కగా మగ్గిపోయిందో. కారం కొంచెం తక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే పిల్లలు కదా తినలేరనని కారం కాస్త తక్కువగానే వేసుకుంటాను. ఇప్పుడు పాలు పోసేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు చక్కగా నేను గ్లాసుడు పాలు పోస్తాను ఫ్రెండ్స్. చిక్కటి పాలు పోసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చిక్కటి పాలు పోసుకొని చక్కగా అలా మగ్గనించి కాస్త అలా మరుగుతున్నప్పుడు ఎగ్స్ వేసేసుకుంటే కోడిగుడ్లు వేసేసుకొని చక్కగా అలా కొంచెం మరిగేటప్పుడు గుడ్లు వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా కోడిగుడ్లకి నాట్లో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మగ్గుతుందో. అసలు నాకు ఆ కర్రీ ఉడికేటప్పుడే నాకు ఆ స్మెల్కి అసలు ఆకలి పిచ్చగా వేసేసింది చూడండి. కొత్తిమీర లైట్గా ఉంటే 1-2 ఎక్కువ వద్దు. కొత్తిమీర కొంచెం ఉంటే కనుక, పుదీనా కొంచెం, ఎక్కువ కాదు, జస్ట్ అది మీకు అలవాటు ఉంటేనే, లేదు అని అంటే కనుక వద్దు. కొంచెం కొత్తిమీర వేసుకొని అలా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా అయితే నేను కరివేపాకు కర్రీస్లో చాలా ఎక్కువ వేస్తాను. మా హస్బెండ్కి కరివేపాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకని నేను కరివేపాకు చాలా తక్కువే వేసాను. నాకైతే కనుక కరివేపాకు వేస్తేనే టేస్ట్ వచ్చింది, కర్రీ మంచి టేస్ట్ వచ్చింది. కానీ వేయలేదు ఫ్రెండ్స్ నేను అసలు. ఇంకేంటి ఫ్రెండ్స్, గరం మసాలా కూడా లైట్గా జిమ్ముకోవాలి, ఎక్కువ కాదు, లైట్గా గరం మసాలా జిమ్ముకోవాలి. కానీ నాకు గరం మసాలా వేసేది కొంచెం స్కిప్ అయింది. హ్యాండ్ అక్కడ వీడియో కొంచెం పక్కగా జరిగిపోయింది ఫ్రెండ్స్. ఆ టైంలో నాకు వీడియో కట్ అయిపోయింది. కొంచెం గరం మసాలా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకుంటే టేస్టీ కోడిగుడ్లు ములక్కాయ